అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 27వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి తగిన సమస్యలకు అయితే పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురుగారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% ఖచ్చితంగా అయితే పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టాలను అనుభవించిన వారు, ఎంతో తెలివి కలవారు, ఎంతో గుండె ధైర్యం కలవారు, బంధాలకు ఎంతో విలువనైతే ఇస్తూ ఉంటారు. వీరు కష్టాలకు తగిన విధంగా ఎంతో ప్రతిఫలం అయితే భగవంతుడు వీరికైతే ప్రసాదించబోతున్నారు. అయితే ఈ విధంగా వీరికి ఇన్ని కష్టాలను జయించడంలో, అద్భుతమైనటువంటి జీవితాన్ని సాధించడంలో కూడా వీరికి ఇష్టమైనటువంటి రీతిలో మలుచుకోవడం కూడా వీరు ఒక సిద్ధహస్తులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు చవిచూడని ఒక గొప్ప సంతోషాన్ని అయితే వీరు చూడబోతున్నారు. అలాగే వీరు నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరి హృదయాలను కూడా గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. డబ్బు కంటే కూడా వ్యక్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి గొడవలకు కానీ, అనవసరమైనటువంటి నిందారోపణలకు కానీ వీరు చాలా దూరంగా అయితే ఉంటారు. కోపం ఎక్కువైనప్పటికీ కూడాను సమయానుకూలంగా ఆ కోపాన్ని కంట్రోల్లో చేసుకోవడం, ఓర్పును సహనంగా పాటించడం అయితే వీరు చాలా సిద్ధహస్తులు. అలాగే వీరు చాలా తెలివిగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు ప్రాణం ఇచ్చేంత ప్రేమను పంచుతూ ఉంటారు. కానీ వీరి యొక్క విషయంకి వస్తే మాత్రం ఎక్కువ మంది వీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీరికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారో, గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే వీరికి బాగా నమ్మినటువంటి వ్యక్తులు, వీరికి కాళ్ళదలుచుకున్న వ్యక్తులు కూడా వీరి యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఎక్కడా వదిలిపెట్టుకోరు. తిరిగి భగవంతుడు వీరికి అంతకన్నా అద్భుతమైనటువంటి ఒక గొప్ప బంధాన్ని అయితే చేరువ చేయబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. వీరు అందరికీ సమతూరంగా అయితే చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రేమభావంతో చూస్తారు, ప్రేమానురాగాలతో ఉంటారు. వీరి దగ్గరకు వచ్చినప్పుడు వ్యక్తులు డబ్బు లేనప్పుడు మాత్రం ఎవరు కూడా వీరి దగ్గర సహాయాన్ని అయితే అందివ్వాలని చెప్పే ఆలోచనలతో ఎవరు కూడా సిద్ధంగా లేరు. అయితే ఇవి కొన్ని సంవత్సరాలుగా వీరి జీవితంలో జరుగుతున్నట్టు కొన్ని సందర్భాలను చూసినట్టయితే కనుక వీరి యొక్క బాధను ఎవరితో పంచుకోరు. అలాగే ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా వీరు గడుపుతూ ఉన్నారు. వీరు ఎంతో బాధకు గురవుతూ ఉన్నారు. నాకే ఎందుకు భగవంతుడా ఇటువంటి ఇంత ద్రోహం చేయలేదు, నేను 10 మందికి అన్నం పెట్టాను, సహాయం చేశానే, కానీ నాకెందుకు ఇంత బాధ అని ఎంతో కుమిలిపోతూ ఉన్నాడు. భగవంతుని ఎన్నోసార్లు అడిగి గొడవ పడ్డారు. అయితే భగవంతుడు మౌనంగా ఉన్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ భగవంతుడు అయితే మీకు తప్పకుండా సహాయ సహకారాలను అందిస్తారు. మీ యొక్క సహనాన్ని పరీక్షించి ఆ యొక్క పరీక్ష కాలం ముగిసిపోయింది కనుక భగవంతుడు తప్పకుండా అయితే మీకు ఒక మంచి అదృష్టవార యోగాన్ని అయితే మీకు అందించబోతున్నాడు. రేపటి రోజున ఒక మంచి పని కూడా ఇన్నాళ్ళ నుంచి ఎక్కడో దాగి ఉందని చెప్పి అనుకుంటున్నారు. అది ఇప్పుడు మీ యొక్క పూర్వజన్మ పుణ్యఫలం కావచ్చు, వడ్డీతో సహా అయితే మీకు అయితే ప్రతిఫలం రాబోతుంది. ఈ సమయంలో మీ మనసులో ఎటువంటి ఆలోచనలు రాకూడదు. రేపటి రోజున మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని క్షమించి వదిలేసేయండి. వారి కర్మకు వాళ్ళే పాత్రలు అవుతూ ఉంటారు. అలాగే మీరు శిక్ష వేశారని చెప్పి అనుకుంటే మాత్రం భగవంతుడు తప్పకుండా వారికి శిక్ష విధిస్తారు. ఈ రోజున మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి దైవారాధన విధి విధానాల పరిహారాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే కనుక అవన్నీ పాటించడం వల్ల మీకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే మనసు ఆనందదాయకంతో నిండిపోతుంది. సానుకూలమైన మార్పులు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజున మీరు ఎప్పుడు చూడవనేటువంటి ఒక గొప్ప నూతన ఉత్తేజాన్ని కూడా మీ మనసు తాకబోతుంది. అయితే స్నేహితులతో కూడా మీరు సమయాన్ని చాలా ఆనందంగా గడపబోతున్నారు. రేపటి మీకు తెలియకుండానే గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులు సైతం, ఎప్పుడో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం ఈరోజు మిమ్మల్ని మాట్లాడడానికి మీతో బాగా మంచి ఆకర్షితులుగా అయితే కాబోతున్నారు. ఒకసారి మీతో మాట్లాడని చెప్పి వారు కనిపించడం తర్వాత వారు ఏదో ఒక విధంగా మీతో మాట్లాడడానికైతే, మీ గురించి సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గరికి రావడం, ఇలా మీతో మాట్లాడడం వంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి.
మరింత ఎక్కువగా తెలియనటువంటి ఉత్తేజం, ఆనందం అని కూడా మీ మనసులో కలుగుతుంది. కొత్త వ్యక్తులు సైతం మీతో మాట్లాడాలని చెప్పి మీతో తెలియనటువంటి ఆనందం, రేపటి రోజున మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే విడిపోయినటువంటి ఒక బంధం కూడా తిరిగి మరలా మీ చెంతకు చేరబోతుంది. అది భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బంధం కావచ్చు, అక్కా చెల్లెల బంధం కావచ్చు. ఇలా ఏ బంధమైనా ఒక దృఢమైనటువంటి తిరిగి మీ జీవితంలో ఒక కొత్త నూతనమైనటువంటి బంధం అనేది ప్రవేశించబోతుంది. అది సాయంత్రం లోపు మీకు మంచి ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. డబ్బు కంటే విలువైనది బంధం అని చెప్పి మీరు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటారో, అదే రోజున మీకు ఆ డబ్బు కంటే విలువైన బంధం ఏదైతే మీ జీవితంలోకి వచ్చినటువంటి మీరు కూలిపోయినటువంటి బంధాన్ని తిరిగి పొందడం వల్ల, ఎనలేని ఆనందాన్ని పొందడం వల్ల ఖచ్చితంగా అయితే మీరు ఎంతో సంభ్రమాచార్యాలకు గురిపోక తప్పదు. ఆనంద బాష్పాలతో రేపటి రోజున మీరంతా మీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఉల్లాసంగా అయితే గడపబోతున్నారు. అలాగే మీరు మీ మనసుకు నచ్చినటువంటి ఒక బంధం అనేది మీకు దగ్గర కాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి కనిపించడం కూడా మీకు ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మీరు కోల్పోయినటువంటి గౌరవ మర్యాదలన్నీ తిరిగి ఎవరి చేత అయితే మీరు వీడు ఎందుకు పనికిరాడని చెప్పి అవహేళన చేసి విమర్శించారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని చూసి తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి సమయం అయితే ఈరోజు అని చెప్పుకోవచ్చు. మీ బంధువుల్లో తలదించుకునేటువంటి పరిస్థితులు తారుమారై అందరూ మీ వైపు ఆశ్చర్యంగా చూసేటువంటి ఒక గొప్ప రోజని చెప్పుకోవచ్చు. ఇది డబ్బుతో కొనలేని మీ కన్నీళ్లకు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక మంచి బహుమతి అనేది చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీరు ఎంతో వేదన పడిపోయి ఎన్నో బాధలను అనుభవిస్తూ ఎంతో నిద్రలేని రాత్రులను గడిపిన రోజులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. రేపటి రోజున మీ మనసులో ఒక పెద్ద భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. భగవంతుడు మీ తల మీద అలా చేయి పెట్టి తల నిమిరినట్లుగా, నేనున్నాను భయపడొద్దని చెప్తున్నట్లుగా, ప్రశాంతంగా హాయిగా నిద్రపో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడినటువంటి నరకానికి ఈరోజు ముగింపు అయితే పడిందని మీరు తెలుసుకోవాలి. ఒక అదృశ్య శక్తి మీ మనసును కనెక్ట్ అయ్యి మీకు మీ మనసునికి ఒక రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా అనిపిస్తాయి. రేపటి రోజున మీ కులదైవం లేదా పితృదేవతలు అంటే చనిపోయిన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక అదృశ్య కవచంలా మారి మీ చుట్టూ రక్షణగా నిలబడబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా కులదేవత ఆరాధన అయితే చేసుకోండి. కనీసం నామస్మరణ అయినా చేసుకోండి. ఎటువంటి నరదిష్టి, నరగృహాలు ఏమీ లేకుండా మీకు అద్భుతమైన మార్గం అయితే రాబోతుంది. మీకు రావాల్సిన డబ్బు, ఆగిపోయినటువంటి డబ్బు ఊహించని విధంగా మీ చేతికి రాబోతుంది. ఎవరి కోసం మీరు ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుండి ఒక సానుకూల స్పందన కూడా మీరు తప్పకుండా పొందబోతున్నారు. ఇది మీకు ఒక పనిలో ఒకరోజు విజయాలకు తప్పకుండా అయితే వదిలిస్తారు. రేపటి రోజున జరగడం అనేది ఉండవు. రేపటి నుండి మీరు మొదలుపెట్టిన ప్రతి చిన్న మార్పులు మీకు క్షుణ్ణంగా అయితే కనపడతాయి. నాకే జరుగుతుందని ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మీకు తప్పకుండా ఆనందంతో మీకు ఎంతో ఆనంద బాష్పాలు కూడా మీకు గురవుతారు. ఎంతో ప్రశాంతంగా అనిపించటము, మనసుకు ఉల్లాసంగా అనిపించడం రేపటి రోజున మీరు తప్పకుండా గుర్తు చేసుకుంటారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు లైట్ బ్లూ, పింక్ అని చెప్పుకోవచ్చు. అలాగే అదృష్టపు రంగులు సంఖ్య వచ్చేసి 4, 8, 16. ఇలా మీకు అదృష్టపు దిక్కు వచ్చేసేసి ప్రయాణం బాగా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అదృష్టపు దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే పడమర దిక్కు, ఈ 2 దిక్కులు మీకు ప్రయాణానికి అనుకూలంగా శుభసూచకంగా అయితే ఉన్నాయి. ఈ రోజున మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయాలు అయితే, మీరు ఎక్కడైనా కానీ ఎవరైనా పేదవాళ్ళు కనిపించినప్పుడు తప్పకుండా గుడి దగ్గర అయినా యాచకులు కనిపించిన వారితో మీకు నీటితో ఉన్నటువంటి ఒక కుండను దానంగా ఇవ్వండి. దానివల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం మీరు పొందినవారు అవుతారు. అలాగే సాయంత్రం వేళ చంద్రుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించి చంద్రుని యొక్క ప్రభావం కూడా మీరు చూసుకున్నట్టయితే కనుక తప్పకుండా మీ మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. కృతజ్ఞతా భావంతో మీరు చంద్రునికి ఆర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా, స్వామివారిని స్మరించడం ద్వారా ఓం చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా ఉచ్చరిస్తూ చంద్రునికే ఆర్ఘ్యాన్ని సమర్పించండి. ఈరోజు నా జీవితంలో నా మనసు చాలా ప్రశాంతంగా ఉంచినందుకు ధన్యవాదాలు అని చెప్పి చంద్ర భగవానికి కూడా మీరు ఒక మాట చెప్పుకొని ధన్యవాదాలతో కృతజ్ఞతాభావంతో ఆర్ఘ్యాన్ని సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో తెలియనటువంటి ఒక ప్రశాంతత నిండుకుంటుంది. తప్పకుండా రేపటి రోజున ఉదయంలో మీరు తప్పకుండా అమ్మవారి యొక్క దర్శనం మర్చిపోకుండా అయితే చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అలాగే సాంబ్రాణి ధూపం వేయడం, అమ్మవారికి పాలతో వండిన తీపి నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.